ఏపీలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయనపై నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. గడిచిన 5 ఏళ్లలో ఏపీలో జరిగిన విధ్వంసానికి బీజేపీ కూడా బాధ్యత వహించాల్సిందే అన్నారామె. జగన్ బీజేపీకి దత్తపుత్రుడిగా వ్యవహరించారన్న షర్మిల ఎక్స్ వేదికగా అనేక విమర్శలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ఎక్స్ వేదికగా బీజేపీ తీరుపై మండిపడ్డారు. గత ప్రభుత్వంతో కుమ్మక్కై తప్పులన్నీ చేసింది బీజేపీనే అని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఊసర వెళ్లి సైతం సిగ్గుపడుతుందన్నారు. వైసీపీ పాలన ఓ విపత్తైతే 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే మోదీ, అమిత్ షా ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా అని మండిపడ్డారు. ఆ 5 ఏళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా అంటూ నిలదీశారు. రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా 10 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా అని బీజేపీపై విరుచుకుపడ్డారు షర్మిల. బాబాయ్ వివేక హత్య కేసులో ఢిల్లీ స్థాయిలో తాము న్యాయం కోసం పోరాటం చేస్తుంటే కేంద్ర హోంశాఖ మంత్రి మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించిన షర్మిల, రాష్ట్రంలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయట పెట్టారా అంటూ బీజేపీ నేతలను ఎక్స్ వేదికగా నిగ్గదీశారు. 5 ఏళ్ల పాటు జగన్ గారు బీజేపీకి దత్తపుత్రుడని ఆడించినట్లు ఆడే తోలుబొమ్మలా పనిచేశారన్నారు. పార్లమెంటులో బీజేపీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంపుల జగన్ ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో సహజ వనరులను మోదానికి దోచిపెట్టే ఏజెంట్గా ఇష్టారాజ్యంగా 5 ఏళ్లు వైసీపీని వాడుకొని రాష్ట్ర సంపదను దోచుకొని ఇప్పుడు విధ్వంసం జరిగిందని మొసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారన్నారు షర్మిల. 2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ గారైతే కర్మ క్రియ బీజేపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి ఇప్పుడు అండగా ఉంటామంటూ 3 లక్షల కోట్లు ఇస్తాం, పూర్వ వైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనమని తెలిపారు. కేంద్ర హోంమంత్రి తన వ్యాఖ్యల మీద కట్టుబడి ఉంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలంటూ అమిత్ షా గారిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు షర్మిల.